హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. ఇలా లెంత్ వీడియోలు పెట్టడానికే కుదరట్లేదన్నమాట. ఇంకా పిల్లలకైతే కాలేజీలు ఇంకా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కొంచెం కొంచెం ఫ్రీ అవుతున్నాను. ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూ పెడతానండి. పెట్టాలని అనుకుంటున్నాను. కానీ ఏదో పని పడడం వల్ల లేట్ అయిపోతున్నాయి. సో, దానికి మీరేం అనుకోవద్దు. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఊరు నుంచి రావడం, ఇంకా పనులు స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ ఉంటే వెళ్ళామని చెప్పాను కదా! సో, అక్కడ మేము ఎలా గడిపాము టైం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా. మేమందరం ఒక 12 మంది కిట్టి పార్టీలోన. సో, అందులో ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు అన్నట్టుగా ఎవరి పేరైతే వస్తుందో నెక్స్ట్ కిట్టి వాళ్ళ ఇంట్లో అన్నట్టుగా చేసుకుంటూ ఉంటాము. ఇలా నెలకొకసారి అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, అలాగే అక్కడే భోంచేయడం, ఇంకా ఆడుతూ పాడుతూ అనేది ఆ రోజు గడిచిపోతుందనమాట. ఈ నెల రోజులు ఎలాంటి పనులతో అయితే బిజీగా ఉంటాం కదా! సో, అదంతా కొంచెం రిలాక్స్ మోడ్‌లో వెళ్తూ ఉంటామనమాట. సో, హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజొచ్చేసి ఉమెన్స్ డే కూడాను వచ్చిందనమాట. చూడండి, నేను ఉమెన్స్ డేది ఇప్పుడు పెడుతున్నాను. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఒక్క రోజుదే కాదనమాట. అన్నీ కలిపి పెడుతున్నాను. సో, అందువల్ల కొంచెం మిక్సింగ్‌గా ఉంటుంది. సో, ఉమెన్స్ డే నుంచి అనుకోండి. ఇంకా అప్పటి నుంచి నేను వ్లాగ్స్ అయితే అంటే వీడియోస్ అయితే తీస్తున్నానండి. వ్లాగ్స్ పెట్టడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టేస్తుందనమాట. ఎడిట్ చేసి పెట్టేటప్పటికి. సో, అందువల్ల అనమాట. సో, ఇంకా ఆ రోజు వచ్చేసి హ్యాపీగా అందరం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఏంటో తెలీదండి. దీన్ని చూస్తే కొందరికి అభ్యంతరంగా అనిపించవచ్చు. కాకపోతే నిజం చెప్పనా అండి, ఒకలాంటి టైం స్పెండ్ చేస్తున్నాం మన కోసం మనం అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. మన కోసం ఒక రోజంటూ ఉంటుంది అన్నట్టుగా. ఈ వ్లాగు మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అసలు నేను తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మధ్య మధ్యలో ఏ వీడియోను పెద్దగా తీయలేదనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. అదైతే అన్నీ ఒక్కసారి కలిపి పెట్టడం వల్ల నేను తిరిగినట్టుగా ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే నిజంగానండి. ఇంకా ఊరు నుంచి వచ్చాను. ఇంకా స్టార్ట్ అయినాయనమాట. ఇంకా పెళ్ళిళ్ళనేసి పేరంటాలని చాలా చాలా జరిగాయనమాట. అలా తిరుగుతూ ఏదో ఒక క్లిప్పింగ్ తీయడం, అది ఉంచడం, ఇలా యాడ్ చేస్తున్నాను. బోర్ కొడితే మాత్రం ఏమనుకోవద్దు. ఇప్పుడైతే ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అనమాట. సో, అక్కడికైతే పిన్ని, నేను వెళ్ళామన్నమాట. ఇంతకుముందు చూపించాను కదా! ఆవిడే. సో, వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అనమాట. భోజనాలకొచ్చేసరికి కర్ణాటక స్టైల్స్ అనమాట. బాగున్నాయి. చాలా అంటే కర్ణాటక స్టైల్‌లో ఎలా ఉంటుందో అంటే ఇక్కడ పెసరపప్పుతో సలాడ్ ఒకటి చేస్తారండి. ఇంకా అలాగే ఇది వచ్చేసి బొబ్బట్టు అనమాట. కొబ్బరితోని చేసే బొబ్బట్లు. అలాగే పూరి ఇంక అన్నీ చాలానే పెట్టారనమాట. ఇంక అన్నిట్లోనూ నేను కొన్ని వదిలేసాననమాట. ఎందుకో ఆ రోజు ఫుల్‌గా అనిపిచ్చింది. టయర్డ్‌గా కూడా ఉంది. ఎందుకంటే జర్నీ చేసి రావడం, ఇంకా ఫంక్షన్‌లకి అటెండ్ అవ్వడం అంటే కొంచెం కష్టమే కదా! ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కాకపోయినా ఆ నెక్స్ట్ డే. ఇంకా ఉగాదికి ముందు ఇక్కడ బెంగుళూరులో మైసూరు సిల్క్స్
శారీస్ వచ్చేసి ఎగ్జిబిషన్ నడుస్తుంది. సో, అందుకని ఇంకా మా ఫ్రెండు, నేను వెళ్దాం అన్నట్టుగా ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. మైసూర్ సిల్క్ చీరలు తీసుకోవాలి అనేసి. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఒక మైసూర్ సిల్క్ అయితే ఉంటుంది. సరే ఇంక నాకైతే ఆ సిల్కుల్లోను తేడా ఉంటుంది కదా! ఫేక్ కూడా ఉంటాయి. అందుకోసం నాకు కొంచెం భయం అనమాట. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. కాకపోతే తీసుకోవాలని ఆశ. మంచివి తీసుకోవాలి కదా అనేసి ఆలోచిస్తుంటాను. సో, ఇక్కడొచ్చేసి బస్ ఎక్కి ఇంకా దిగామనమాట. నెక్స్ట్ ఇంక క్యాబ్ బుక్ చేసుకున్నాము. అక్కడికి ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి. ఇదొచ్చేసి ఏదో పేరండి నాకిప్పుడు గుర్తయితే రావట్లేదు. అక్కడైతే మాక్సిమం ఇక్కడ ఎగ్జిబిషన్‌లయితే వేస్తూ ఉంటారు. ఇలా శారీ మేళాలు పెడుతూ ఉంటారనమాట. మనకిష్టమైతే వెళ్ళి తీసుకోవచ్చు. ఇలా ఉందనమాట క్రౌడ్. అసలు మైసూర్ సిల్క్‌కి పిచ్చి ఇలా ఉంటుంది అని అక్కడికెళ్ళిన తర్వాతే తెలిసింది. నిజంగా అండి. ఇక్కడ బెంగుళూరు వాళ్ళైతే చాలా ఇష్టపడతారు మైసూర్ సిల్క్‌లు. నాకు కూడా ఇష్టమే. కాకపోతే ఆలోచిస్తూ ఉంటామనమాట. మనమైతే కంచిపట్టు చీరలు ఇలాంటివి కట్టుకుంటాం కదా ఎక్కువ. సో, అందుకోసం ఆలోచిస్తాం అనమాట. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉగాది. ఉగాది పండగ ఇప్పుడు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. నిజంగా బిజీ బిజీ ఏం లేదు. అంటే ఫుల్ బిజీలా లేదు. నార్మల్‌గే ఉన్నాను. కాకపోతే వ్లాగ్స్ పెట్టడానికి మాత్రం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇంక వాళ్ళ ఎగ్జామ్స్ ఇంకా నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఇలా టైం అనేది గడిచిపోయిందనమాట. వ్లాగ్స్ కంటిన్యూషన్ చేయలేకపోయాను. ఇంక మీదట వాళ్ళైతే కాలేజీలకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫుల్ ఫ్రీ అనమాట. మనదే రాజ్యం. సో, ఇంక దేవుడికైతే పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరం నుంచి ఇంకా కొత్తగా మారాలి. అంత పాజిటివ్‌గా ఉండాలి. మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడికైతే ప్రార్థించుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా చాలా వెరైటీలు వండాననమాట ఆ రోజు. అది కూడా చూపిస్తాను. ఉగాది అనంగానే కొత్త సంవత్సరం, కొత్త పండగ కదా! కొంచెం మాకిక్కడ స్పెషల్‌గా చేయమని అంటూ ఉంటారనమాట. ఇంకా బొబ్బట్లు కూడా చేశానండి. తర్వాత రోజు చేశాననమాట. ఆ రోజు మాత్రం పెట్టుకోలేదు. ఇంక రిస్క్ అయిపోతుందనేసి. అది నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు షేర్ చేస్తాను. సో, ఒకవేళ మీకు కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అప్పుడు నేను బేగా మీకు పెట్టడానికి ఉంటుంది. లేదంటే మళ్ళీ అదేలా ఆలోచిస్తూ ఉంటాను. సో, కామెంట్ చేయండి. ఇంకా మా దేవుడి గదైతే ఇలా పూలతో అంటే దేవుళ్ళకి ఇలా చక్కగా పూలతో అలంకరించి పసుపు బొట్లు పెట్టుకొని ముగ్గులది పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అండి నిజంగా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. పాజిటివ్‌గా అనిపిస్తది. ఆ రోజంతా ఏదో పెద్ద ఎన్ని పనులు చేసినా, ఎంత ఇది చేసినా సరే హ్యాపీ అనేది ఈ పూజ దగ్గరే వస్తదండి నాకైతే మాత్రం. చక్కగా ఇల్లంతా ఒక మంచి ఇదనమాట. మరి అనుభవిస్తేనే తెలుస్తది. ఎవరికైనా అలాగే కదా! పూజ గది శుభ్రంగా చేసుకొని పూజ చేసుకుంటే హ్యాపీ అనిపిస్తది. సో, మా ఉగాది అయితే ఇలా గడిచిందనమాట. ఇంక ఉగాది తర్వాత శ్రీరామనవమి వచ్చింది. అబ్బో! చాలా పండగలొచ్చాయి. చాలా దగ్గరికి వెళ్ళాననమాట. అవన్నీ మీకు ముందు ముందు వ్లాగ్‌లో షేర్ చేస్తాను. శ్రీరామనవమికి అయితే నేనేం చేయలేదండి. ఆ రోజు ఏదో సంథింగ్ ఉన్నట్టుంది. అందుకనే ఏం చేయలేకపోయానేమో. ఇంకా ఇదనమాట. ఈ రోజుటి బిజీ వ్లాగ్ అని మీకు చెప్పగలను.
పూజ అంతా అయిపోయిందండి. ఇంక అందరం ఉగాది పచ్చడినైతే తీసుకున్నాము ఫ్యామిలీ అంతా. ఆ రోజు వంటలకొచ్చేసరికి పెసరపప్పుతో చేసిన కోసంబరి, అలాగే వడలు, శనగపప్పు వడలు, ఆలుగడ్డ కర్రీ, తర్వాత సాంబారు, అన్నం, పులిహోర ఏదో చేసినట్టున్నాను, గులాబ్ జాములు చేశాను. సో పిల్లలకి చాలా ఇష్టం అనమాట గులాబ్ జామున్లు. ఎక్కువ చేసేసానులేండి. ఉంటే అలాగా ఫ్రిడ్జ్‌లో ఉంటే తింటూ ఉంటారు. సో అందుకోసం గులాబ్ జామున్ చేశాను. పులిహోర ఇవన్నీ కామన్ అనమాట. సో ఇది మా ఇంటి ఉగాది స్పెషల్స్ అనమాట. చక్కగా మా లంచ్ కూడా అయిపోయిందండి. పిల్లలకి ఇష్టమైనవి వండాను కదా! ఇంకా హ్యాపీగా తిన్నారనమాట. ఖుషి అయిపోయారు. సో ఇదనమాట ఈ రోజుటి ఈ వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసేయండి అబ్బా! లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి ఈ వ్లాగ్ వెళ్తుంది. వెళ్ళడం వల్ల నేను ఇంకా బూస్ట్ అవుతానన్నమాట. అంటే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలి అనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.